తాము కొత్తగా కట్టుకున్న ఇంట్లో కన్న తల్లిదండ్రులే పిల్లలను చంపిన వైనం. ఏం జరిగిందో తెలుసుకోవడానికి వచ్చిన తమ స్నేహితులను చూసిన కన్న తల్లి ఇంట్లో శివుడున్నాడని చెప్పి డోర్ క్లోజ్ చేసింది. 24th జనవరి 2021లో కన్న తల్లిదండ్రులే కన్న పిల్లలను చంపిన వైనం. అప్పట్లో ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనమైన కేసుగా మారింది. మదనపల్లిలో జరిగిన ఈ కేసు గురించి ఇంకా డీప్ డౌన్గా తెలుసుకుందాం. ఇక కేసులోకి వెళ్తే ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. కెమిస్ట్రీలో PhD చేసిన పురుషోత్తం గారు దగ్గరున్న ఉమెన్స్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉండేవారు. పురుషోత్తం భార్య అయిన పద్మజ దగ్గర ఉన్న మాస్టర్ మైండ్ స్కూల్లో కరస్పాండెంట్గా వర్క్ చేస్తూ ఉండేది. పురుషోత్తం పద్మజకు ఇద్దరు ఆడపిల్లలే. వారిద్దరూ ఎంతో ఎడ్యుకేటెడ్ అవ్వడంతో ఇద్దరు ఆడపిల్లలకు ఇష్టమైన కోర్సులో జాయిన్ చేశారు. పెద్దమ్మాయి అయిన అలేఖ్య భోపాల్లో చదివి సివిల్స్కు ప్రిపేర్ అవుతూ ఉండేది. అలాగే చిన్న అమ్మాయి అయిన సాయి దివ్య AR రెహమాన్ స్కూల్లో మ్యూజిక్ నేర్చుకుంటూ ఉండేది. వీరు చాలా కాలం పాటు ఎంతో కష్టపడి 3 floors బిల్డింగ్ అయితే కట్టుకున్నారు. పూజలు చేసి మెల్లగా అందులో గృహప్రవేశం అయితే చేశారు. కరోనా రావడంతో ఇంటి నుంచి బయటికి వచ్చేవారు కాదు. లాక్డౌన్ రావడంతో ఇంట్లో ఉన్న ఇద్దరు అక్క చెల్లెలు హిందూ స్పిరిచువల్ అయిన బుక్స్ చదువుతూ ఓషో, సద్గురు లాంటి వాళ్ళ వీడియో చూస్తూ ఉండేవారు. అమ్మాయిన అలేఖ్య మాత్రం మెల్లగా వారు మాట్లాడిన మాటలను మరియు వారు మాట్లాడిన వీడియోస్ను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఉండేది. ఇలా జరుగుతుండగా ఒకరోజు సాయంత్రం ఎవరైతే సాయి దివ్య ఉన్నారో తమ కుక్కను వాకింగ్ తీసుకుని వెళ్ళింది. అదే టైంలో అక్కడ ఉన్న ఒక నిమ్మకాయను తొక్కి వెంటనే ఇంటికి తిరిగి వచ్చింది. వెంటనే ఇంటికి వచ్చిన సాయి దివ్య నన్ను ఎవరో ఫాలో చేస్తున్నారని, నాకు నెగిటివ్ ఎనర్జీ తెలుస్తుందని గట్టిగా ఏడవడము అరవడము ఇంట్లో వాళ్ళతో చెప్పుతూ ఏడవడం మొదలుపెట్టింది. ఇప్పటి నుంచి పురుషోత్తం పద్మజ గారింట్లో అనుకోని సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూసి ఉంటే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో వెనుక చాలా వరకు హార్డ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. బ్యాక్ టు స్టోరీ. వెంటనే ఇంటికి వచ్చిన సాయి దివ్య ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడంతో పెద్ద అమ్మాయిన అలేఖ్య, నేను శివుడి రూపమని నా 9th క్లాస్లో నేను ఉన్నప్పుడు నేను కుక్కను చంపేసి తిరిగి బ్రతికించానని ఇంట్లో వారికి షేర్ చేసుకోవడం మొదలుపెట్టింది. పెద్దమ్మాయిన అలేఖ్య చిన్నమ్మాయి అయిన సాయి దివ్య సోల్లో చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని చెప్పడంతో అప్పటి నుంచి పూజలు మొదలుపెట్టారు. చెప్పాలంటే కొన్ని నెలలుగా బయటికి రాకుండా వారు పూజలు మొదలుపెట్టారు. వారు చేసే పూజలు ఎలా ఉండేవంటే కొన్ని నెలలు బయటికి రాకుండా పూజలు చేసేవారు. జాన్ 24th 2021 ఈ ఫ్యామిలీ ఇంకో నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. అదే రోజు సాయంత్రం సాయి దివ్య నన్ను ఎవరో చంపేస్తారని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఇంకా అమ్మాయికి ఏం కాకూడదని దగ్గరున్న తాంత్రికుని పిలిపించి ఆమెకు తాయెత్తు కట్టించారు. ఆ తాయెత్తు కట్టిన సుబ్బారావు మీడియాకు ఈ విధంగా వెల్లడించారు. అమ్మాయిలు బాగలేదు, మా పిల్లలేనా మంత్రించాలని రావాలా అని పిలిచినారు. సార్ ఆడో సార్ వచ్చేది కాదు, ఇక్కడ మంత్రించుకున్న పిల్లలు పాటు వస్తూ ఉంటారు. కాదంటే ఆ పదం నా బండిలో కూర్చొని అన్నారు. వాళ్ళ బండిలో కూర్చొని పెట్టుకొని వాళ్ళ ఇంటికి పోయినా. అప్పుడే అలేఖ్య తన 9th క్లాస్లో కుక్కను చంపి ఏ విధంగా బతికించిందో తన చెల్లి అయిన సాయి దివ్యను చంపేసి తిరిగి ప్యూర్ సెల్తో బతికిస్తానని తన తల్లిదండ్రులకి చెప్పింది. మా 3 floors బిల్డింగ్లో 2nd floorలో అలేఖ్య మెల్లగా తాంత్రిక పూజలు చేయడం మొదలుపెట్టింది. ఎలాగైతే తన చేతిలో ఉన్న త్రిశూలంతో సాయి దివ్య తలలో గుచ్చి తన దగ్గర ఉన్న డంబెల్తో ఆ అమ్మాయిని చంపేసింది. అయితే అలేఖ్య ఉన్నారో తనను కూడా అలానే చంపాలని చెప్పి తన పేరెంట్స్కి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మేమిద్దరం ప్యూర్ సోల్తో బయటికి వస్తామని చెప్పింది. అది విన్న తల్లిదండ్రులు చాలా బలంగా ఆమె మాటలు నమ్మారు. సాయంత్రం 4 గంటలకు ఎవరైతే అలేఖ్య ఉన్నారో ఆమె స్నానం చేసి రెడ్ చీర కట్టుకొని పూజ గదిలోకి వెళ్ళి గుండు గీసుకుంది. ఒక చెంబులో రాగి చెంబులో బియ్యం పోసి తన నోట్లో పెట్టుకొని మంత్రాలు ఆగానే తన తల్లి డంబెల్తో వెళ్ళి కొట్టి చంపేసింది. తమ ఇద్దరు కూతుళ్ళు కొన్ని గంటల్లోనే చనిపోయారు. అది చూసిన పురుషోత్తం భయమేసి తన ఫ్రెండ్కు ఫోన్ చేయడంతో కొంతమంది ఫ్రెండ్స్ మరియు పోలీసులు వచ్చి చూడగానే తమ ఇద్దరు కూతుళ్ళు చనిపోయి ఉన్నారు. అది చూసిన పోలీసులకు అసలు ఏమీ అర్థం కాలేదు. అక్కడున్న పురుషోత్తం మాత్రం ఏం జరిగిందో మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. పద్మజ మాత్రం ఇక్కడ శివుడు ఉన్నాడని చెప్పి మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని, ఇంకో 30 నిమిషాల్లో నా పిల్లలు తిరిగి వచ్చేవారని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అయితే వాళ్ళు చాలా స్పిరిచువల్గా ఒక లిమిట్స్ క్రాస్ అయిపోయినారన్న భావన ఏర్పడుతుంది. అంటే సూపర్ఫిషియల్ అంతే కదా, భగవంతుడు దాటి ఇంకేదో అనే ఆ దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం కాబట్టి. ఈ సంఘటన జరిగిన తర్వాత పద్మజ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నేనే శివుడునని చెప్పి ఈ కరోనా నా నుంచెల్లే వచ్చిందని చెప్పి అక్కడున్న పోలీసులపై అరవడం మొదలుపెట్టింది. Now, who are you to tell me? I am Shiva. From my body particle
करना के లీగల్గా ఒకరినే చంపిన కేసులో వీరిద్దరికి శిక్ష పడింది. తల్లిదండ్రులు ఎంత ఎడ్యుకేట్ అయినా పిల్లలు చంపిన కేసు ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. ఇలాంటి మూఢనమ్మకాలను మీరు ఎప్పుడూ నమ్మకండి. మీ చుట్టుపక్కల కనుక ఇలాంటి సంఘటనలు కనుక జరిగి ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.